ముందు పూజలు అందుకునే వినాయకుడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? పూర్వం గజాసురుడనే రాక్షసుడు పరమశివుడికి ఘోరమైన తపస్సు చేసి శివుడిని మెప్పిస్తాడు. దాంతో శివుడు తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమై వరాన్ని కోరుకోమంటాడు. అప్పుడు గజాసురుడు తనని ఎవరూ చంపకుండా వరాన్ని ఇమ్మని మరియు తన ఉదరంలోనే శివుడు నివసించాలి అని వరం కోరాడు. ఇచ్చిన మాట ప్రకారం భోలాశంకరుడు ఆ కోరిక నెరవేర్చుతాడు. భర్త యొక్క పరిస్థితి తెలుసుకున్న పార్వతీమాత బాధపడి తన భర్తని విడిపించమని విష్ణువుని కోరగా మహావిష్ణువు గంగిరెద్దులు ఆడించేవాడిలా వెళ్లి గజాసురుడితో పోరాడి పరమేశ్వరుని విడిపిస్తాడు. ఇక శివుడికి స్వాగతాన్ని పలకడానికి పార్వతీదేవి అన్నీ సిద్ధం చేసుకుంటుంది. స్నానం కోసం ఉంచిన పిండితో పరధ్యానంగా ఒక ప్రతిమను తయారు చేసి తన తండ్రి పర్వతరాజు చెప్పిన మంత్రం ఉపయోగించి ప్రతిమకు ప్రాణం పోసింది. ఆ బాలుడిని కాపలాగా ఉంచి స్నానానికి వెళ్ళింది. అప్పుడే వచ్చిన పరమేశ్వరుడిని ఈ బాలుడు మందిరం లోపలికి రానికపోవడంతో కోపోద్రిక్తుడై శివుడు ఆ బాలుడి శిరస్సు త్రిశూలంతో ఖండించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న పార్వతి కన్నీరు పెట్టుకోగా శివుడు గజముఖుడి శిరస్సు పెట్టి ఆ బాలుడికి ప్రాణం పోశాడు. ఆ బాలుడికి గజాననుడు అనే నామకరణం చేశాడు.